చాలా యూత్గా కనిపిస్తున్నారు వెంకటేష్ 30 years లాగా కనిపిస్తున్నారు వెంకటేష్ చాలా బాగుంది సినిమా బాగుంది అండ్ 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు అండి సినిమాకి అండ్ ఇంకొకటి కొంచెం లావుగా ఉండేవాళ్ళు పొట్టుగా ఉండేవాళ్ళు వచ్చారంటే పగిలిపోద్దండి అంత నవ్వుకోవచ్చు సినిమా అంత చాలా బాగుంది సినిమా ఈ సంక్రాంతి F2 బ్రేక్ చేస్తుందండి మొత్తం అంతేనండి వినయ విజయ రామ అంటే అది ఫ్యామిలీ మొత్తం కలిపి చూడొచ్చండి అది కూడా బాగుంది ఇది కూడా బాగుంది ఎన్టీఆర్ అంటే అది బయోపిక్ అది కూడా అందరు చూడాల్సిన సినిమా ఈ సంక్రాంతికి 4 సినిమాలు ది బెస్ట్ అండి అన్ని సంక్రాంతి పోల్చుకుంటే ఈ సంక్రాంతి చాలా బెస్ట్ అండి చాలా బెటర్ అండి బెటర్ చాలా బాగుంది అనిల్ రావుపూడి రోజు రోజుకి డెవలప్ అవుతున్నాడు అండి నైస్ అండి కొంచెం దేవిశ్రీ ప్రసాద్ కొంచెం కంట్రోల్ తప్పింది ఇప్పుడు ఫ్యూచర్లో ఏమన్నా బాగా చేస్తే బాగుంటుంది నైస్ మూవీ బాగున్నారండి వరుణ్ తేజ్ అందరూ బాగున్నారండి ఇంకా ఈ సినిమాకి మైనస్ అంటూ ఏమీ లేదండి ఓన్లీ ప్లస్ కామెడీ ప్లస్ అండి నవ్వుకోవచ్చు బాగుంది అయితే వెంకటేష్ బాగా ఇది ఉంది రేటింగ్ 3 I'm sorry, I'm getting late. The movie is nice. Okay. Comedy paranga. Okay. 100% comedy. What is the combination along this? Venky and Verundi. Yes, Venky only. Fine boss. Excellent movie. Em nachin cinema lo meeku? One day. One dialogue is antena. Antega one dialogue. And antega. And one more thing is frustration. Excellent and Hyderabad acting and Panchi Lungi and Kallu scene multi-star combination ela anipinchindi meeku excellent cinema excellent totally fully enjoyed yes fully enjoyed మరి వినయ విజయ రామ ఇప్పుడు 3 మూవీస్ అన్నారు మరి I came this movie రేటింగ్ ఎంత సంక్రాంతికి సినిమా బాగుంది 4.5 సంక్రాంతిలో నవ్వించారంట బీభత్సంగా ఓకే థ్యాంక్ యూ అంతేగా టికెట్ బుక్ చేసుకోండి వెంకటేష్ యాక్టింగ్ అండి పేరు పెట్టేలా లేదండి యాజ్ యూజువల్ అందరికీ తెలుసు వెంకటేష్ ఒక తోపు ఎంటర్టైనింగ్లో చాలా బాగా ఈ 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి ఓన్లీ నవ్వుతూ కొన్ని అంటే సెంటిమెంట్లు వస్తాయండి అంటే చాలా బాగుందండి మెయిన్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అంతా పర్లేదండి బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగా చేశాడు వరుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్స్తో ఆకట్టుకున్నాడు చాలా బాగా చేశాడు ఈ అంటే ఇప్పుడు వచ్చిన టాప్ ఫిలిమ్స్లో మంచి ఎంటర్టైన్మెంట్ అంటే అన్నీ బాగున్నాయి అన్నీ తగ్గట్టు కానీ ఇది చాలా ఎంటర్టైనింగ్ ఉందండి అవుట్ అండ్ అవుట్ #1 ఫిలిం అండి థ్యాంక్ యూ డైలాగ్స్ ఏవి గుర్తుకుంటూ అంతేగా అనేది ఒకటే అఫ్ కోర్స్ అని ఈజ్ ద బెస్ట్ అన్నట్టు ఫిలిం ఇస్ ద F2 ఫిలిం ఇస్ ద బెస్ట్ అండి చాలా బాగుంది అవుట్ అండ్ అవుట్ మూవీ చాలా బాగుందన్న మూవీ అయితే ఎక్సలెంట్ నాకైతే సూపర్గా నచ్చింది కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కామెడీ తగ్గకుండా కంటిన్యూ చేశారు ఇద్దరు కాంబినేషన్ సూపర్ అంటే టైమింగ్ కామెడీ వెంకటేష్ కామెడీ అయితే పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట చాలా బాగా చేశారు వరుణ్ తేజ్ అయితే తెలంగాణ నేషనల్ అసలు చింపేశారు అన్నమాట మూవీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి డాన్సెస్ కూడా సూపర్ సో మెయిన్ క్యారెక్టర్ హనీ ఈజ్ ద బెస్ట్ చాలా మెహరీన్ అయితే చంపేశారు మూవీ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలలో ఇది హిట్ అవుతుంది అంటారు సో బ్లాక్ ఫస్ట్ ఈ మూవీ అయితే ఎందుకంటే ఫ్యామిలీ అంత మ్యాక్సిమం అందరూ కోరుకునేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కామెడీ సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ కామెడీ మూవీ వచ్చేసి సో చాలా బాగుంది అవుట్ ఆఫ్ 5 వచ్చాను ఈజీగా తమన్నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది భయ్య సో తమన్నా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు మెహరీన్ కూడా అసలు పీక్స్ ప్రకాష్ రాజ్ ఏంటి అందరూ చాలా బాగా చేశారు ఎవరి కాళ్ళు సూపర్ ఫైనల్గా అనిల్ రావుపూడి ఇస్ ద బెస్ట్ సో పిచ్చెక్కించారు మూవీ అయితే చాలా బాగుంది అంతేగా యాక్షన్ సీన్స్ ఏం లేవన్నా జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సో ఫ్యామిలీ ఎమోషనల్ కూడా కొంచెం కవర్ చేశారు మూవీలో సో ఫైనల్గా మూవీ ఇస్ బెస్ట్ చాలా బాగుంది బోత్ ఆర్ ఇద్దరు హీరోస్ కంప్లీట్గా సో ఒకరు పోటీ పడి చాలా బాగా చేశారు అన్న బోత్ ఆర్ బెస్ట్ ఓకే ఇప్పుడు F2 మూవీ గురించి చెప్పుకోవాలనుకుంటే మార్నింగ్ ప్రీమియర్ షో చూసాం కదా స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ సీన్ వరకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఎక్కడ కూడా తగ్గలేదు ఎక్కడ డల్ అనిపించలేదు సినిమా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా కేక్ ఉంది ఎమోషనల్ సీన్స్ కూడా బాగా ఒక మోరల్ పద్ధతిలో బాగా తీసిండు ఇక వెంకటేష్ యాక్షన్ సీన్స్ అయితే హైలైట్ ఉన్నాయి ఫుల్ నవ్వినాం సినిమాలో అందరు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ మొత్తం చూడాలి యూత్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు చాలా బాగుందండి అసలు కామెడీ అసలు
చాలా అంటే చాలా బాగుంది. సంక్రాంతిలో మాత్రం ఇదే బ్లాక్ బస్టర్. ఆల్రెడీ వెంకటేష్ గారు మల్టీ స్టారర్స్ చేశారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ అసలు క్వైట్ డిఫరెంట్. అసలు ఇద్దరు సీనియర్ హీరో అని కూడా లేకుండా చాలా బాగా చేశారు. అసలు ఇద్దరు కాంబినేషన్, డాన్స్, కామెడీ అల్టిమేట్గా ఉంది. అసలు హీరోయిన్స్ ఎలా చేశారు? వాళ్ళు కూడా సూపర్ ఉన్నారు. అసలు కాంబినేషన్ ఇంకా బాగుంది. అసలు సంక్రాంతి విన్నర్ అని చెప్పవచ్చు. పక్కా అసలు ఇంకా డౌటే అవసరం లేదు మీకు. హాల్ అంతా దద్దరిల్లిపోయింది. యాక్టింగ్ బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ కోసం రెండోసారి కూడా చూడొచ్చు, అంత బాగుంది. కానీ మేము మొన్న వచ్చినటువంటి ఈ మూవీస్లో పోల్చుకుంటే ఈ మూవీ కొద్దిగా కొత్తగా అనిపించింది. ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు అయితే కామెడీ లైన్ ఎక్కడే తక్కువ చాలా బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ కానివ్వండి, వరుణ్ తేజ్ యాక్టింగ్ కానివ్వండి, హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా సాంగ్స్ అయితే 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ కూడా బాగున్నాయి. థియేటర్ చూస్తూ ఉన్నాం, ఈ మూవీలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అని నేను అనుకోలేదు. కానీ ఒకసారి చూసిన తర్వాత ఇంత బాగుంటుందా అని నాకు అనిపించింది. చాలా బాగుంది, అందరూ కూడా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా నచ్చే మూవీ F2 అని చెప్పొచ్చు. ఇంకా సాంగ్స్ అయితే 3 సాంగ్స్ కూడా బాగున్నాయి. తమన్నా యాక్టింగ్ కానివ్వండి హైలైట్ అని చెప్పొచ్చు. లైఫ్లో భార్యల వల్ల భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, భార్యల ఆలోచనలో పెళ్లి చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటాయి, వారిని అర్థం చేసుకుని చాలా కష్టం అనే ఒక మంచి స్టోరీ లైన్ తీసుకొని డైరెక్టర్ అనిల్ రాయపూర్ అద్భుతం తీశారు. ప్రతి ఒక్కరు కూడా నచ్చింది. సూపర్ హిట్. Movie is awesome, Andy. As it. Okay. Movie is awesome. Varun and Venkatesh combination is really good. It's rocking on the screens. You can come again and again and do it. Venky's Hassan. Now I have to do like this. Honey is the best. Dialogue. That's what. Honey is the best. Now I have to do this dialogue also. Yeah, Antega. వరుణ్ తేజ్ కామెడీ ఎలా వెంకటేష్ బాగుంది. ఇద్దరు కాంబినేషన్ బాగుంది అండ్ కామెడీ ఇస్ ఆల్సో ఆల్ ఓవర్ ద స్క్రీన్ ఇస్ లైక్ వెరీ గుడ్. బ్యాచిలర్స్ కి బాగా నచ్చే మూవీ అంటే అందరికీ నచ్చుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ బ్యాచులర్స్, ఫ్యామిలీ అండ్ ఆల్. యూ కెన్ కమ్ అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఓవరాల్గా ఈ మూవీస్తో సంక్రాంతికి బెస్ట్ మూవీ అనిపిస్తుంది. బెస్ట్ మూవీ అంటే నిన్న చూసాను, ఇవాళ చూసాను, రెండు నచ్చాయి. బట్ దిస్ మూవీ ఐ డెంట్ ఫీల్ ఇట్స్ బోరింగ్. ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్. ఆల్రెడీ వెంకీ మల్టీ స్టారర్స్ చేశారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ అంటూ అలా ఏం లేదండి. లైక్ ఐ డెంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. బట్ వెన్ ఎవర్ హీ డస్ ఇట్ ఈస్ వెరీ గుడ్. హీ పర్ఫార్మ్స్ అ లాట్. సో దిస్ టైమ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ నైస్. అంటే ఇట్ ఈస్ ఫర్ మీ యాజ్ అ మెగా ఫ్యామిలీ దిస్ థింగ్ ఫ్యాన్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ సీయింగ్ వరుణ్ విత్ వెంకటేష్ కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండి ఫస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది, అద్భుతంగా వచ్చింది అనమాట సినిమా. అనిల్ రావుపూడి ఒక పటాస్ తర్వాత అంత మంచి కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా అవుతుంది అనమాట. ఈ సంక్రాంతికి మరోసారి నిరూపించుకున్నారు మన విక్టరీ వెంకటేష్ గారు. ఒక సంక్రాంతికి విక్టరీ కొట్టారని చెప్పేసి. వరుణ్ తేజ్ యాక్షన్ కూడా హైలైట్ అండి. వరుణ్ తేజ్ గారు, విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరిని చూస్తుంటే ఒక కళ్ళకి కనువిందులా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో ఒక పెళ్లి చూపుల దగ్గర మొదలవుతుంది. పెళ్ళి అయ్యే ముందు ఎలా ఉంటారు ఫ్యామిలీ, పెళ్ళి జరిగిన తర్వాత ఎలా ఉంటారో ఇంట్లో అనేది చాలా బాగా చూపించారన్నమాట. భర్తలకి ఫ్రస్ట్రేషన్ ఎలా వస్తుంది భార్యలతో అనేది ఫస్ట్ హాఫ్లో అతికినట్టు చూపించాడనమాట. ఇంకోటి ప్రతి ఇంట్లో జరిగేదే అండి. ఫస్ట్ హాఫ్ మొత్తం అబ్బాయిలకు వదిలిపెట్టాడు, సెకండ్ హాఫ్ మొత్తం అమ్మాయిలు ప్లస్ భార్యలు ఒక నీతి చెప్పాడనమాట. భర్తల మీద ఎట్లాంటి పెట్టుకుంటారో చాలా అద్భుతంగా వచ్చింది. ఒక పటాస్ తర్వాత ఒక మంచి సినిమా చూశానండి అనిల్ రావుపూడి దర్శకత్వంలో. సంక్రాంతి మంచి హిట్ అండి ఈ సినిమా. మ్యూజిక్ కానీ పాటలు కానీ మెహరీన్ అండ్ తమన్నా ఒక వాళ్ళ గ్లామరస్ రోల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి వాళ్ళ గ్లామరస్. డైలాగ్స్ చాలా బాగున్నాయండి, ఒక ఫ్యామిలీకి నచ్చే డైలాగ్స్. ఇంకోటి ఒక కామెడీ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. బాగుందండి సినిమా. గో అండ్ వాచ్. ఈ సంక్రాంతికి ఒక మంచి సినిమా వచ్చిందండి. డైలాగ్స్ అంటే ఫ్యామిలీకి అండి కామెడీ డైలాగ్స్ అనమాట. అవి మంచి స్పూఫ్స్ కానీ కొన్ని పాటలు కానీ. సెకండ్ హాఫ్లో నీతి ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో మొత్తం ఫన్ ఉంటుందండి. రెగ్యులర్ అంతేనా అనే డైలాగ్ చాలా బాగుంటుంది. బాగుందండి సినిమా. హాయ్ అండి, వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఒక అద్భుతమైన కామెడీ సినిమా వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ దిల్ రాజు గారు. ఒక అద్భుతమైన కామెడీ తోటి కంప్లీట్ లాఫ్టర్ రైడ్ ఇచ్చారు. మీరు కనుక ఈ సినిమా తీయకపోయింటే ఆడియన్స్ మిస్ అయ్యేవాళ్ళు, ఇంత మంచి కామెడీ మిస్ అయ్యేవాళ్ళు. సో తెలుగు ఆడియన్స్ మీకు రుణపడి ఉంటారు ఇంత నవ్వించినందుకు. ఇంత అంటే ఒక సందేశాన్ని నవ్విస్తూ చెప్పొచ్చు అని సినిమా ప్రూవ్ చేస్తుంది అనిపించింది. సినిమాలో చాలా నీతి ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీని ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా ఒక ప్యూర్
హ్యూమర్ తోటి చూపించారు. ఎందుకంటే ఇలాంటి మూవీస్కి వెంకటేష్ మూవీ అనగానే ఒక ఫ్యామిలీ అందరూ వస్తారు కాబట్టి, అన్ని రకాల ఆడియన్స్ వస్తారు కాబట్టి ఎవరు కూడా అఫెండ్ అవ్వద్దు అనే ఫీలింగ్ తోటి కామెడీ ఉన్నప్పటికీ ఏ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ కూడా వాళ్ళ మనోభావాలు ఎలాంటివి దెబ్బతినవు. ఇది జబర్దస్త్ లాంటి కామెడీ అసలు కాదు, న్యాచురల్ హ్యూమర్. మనము కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ఇది ఎలాంటి అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనకి చెప్పాలంటే కామెడీకి సోర్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆడియన్స్కి ఎన్నో సోర్సెస్ ఉన్నాయి కామెడీ చూడడానికి. యూట్యూబ్ కానీ, వాట్సాప్లో ఫ్రెండ్స్ మధ్యలో జోక్స్ కానీ, ఫేస్బుక్ కానీ, అంటే ఇంత ట్రాఫిక్ కండిషన్ ఉంది చెప్పాలంటే కామెడీ సినిమాల విషయంలో. అలాంటిది ఒక కంప్లీట్ కామెడీ సబ్జెక్ట్ తీసుకొని తను ఒక స్పెసిఫిక్ కామెడీ ట్రాక్ అని రాయకుండా స్టోరీలోనే కంప్లీట్ ఎక్స్ట్రీమ్ కామెడీ బిల్డ్ చేసుకున్న విధానం అయితే చాలా నచ్చింది. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే అంతా కూడా మనకి నవ్వడానికి ఒక జోక్ మనకి రిజిస్టర్ అయ్యే లోపల ఇంకో జోక్ వస్తుంది. ఐ మీన్ ద మూవీస్ సో గుడ్ ఇయర్, సో గుడ్. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తము జెంట్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో జెంట్స్ అయితే ఒక కాలర్ ఎగరేస్తారు ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్ కొంచెం లేడీస్ ఓరియంటెడ్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ కూడా ఒక జనరలైజ్డ్గా ఎండ్ అవుతుంది. అండ్ క్లైమాక్స్లో వాళ్ళు ఇచ్చిన నీతి ఫిలాసఫీ నాకైతే చాలా నచ్చింది. అండ్ సంక్రాంతికి వచ్చిన మూవీస్ అన్నిట్లో కూడా ఈ సినిమా కామెడీ వైజ్ ఇది ఫస్ట్ ప్లేస్ తీసుకుంటుంది గ్యారంటీగా. ఎందుకంటే కామెడీని అందరూ ఇష్టపడతారు. రియల్ లైఫ్లో కూడా మనకి ఎంతో అంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా ఏదో ఒక రీజన్ వల్ల. సో ఆ ఫ్రస్ట్రేషన్ని, ఆ స్ట్రెస్ని తీసేసే మూవీ ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు వాచ్ దిస్ మూవీ సెకండ్ టైం కంపల్సరీ. యా, థ్యాంక్ యూ.